అన్ని పురాణాల కంటే గరుడ పురాణం ఎందుకు ఉత్తమమైనది? హిందూ మతంలో మొత్తం 18 మహాపురాణాలు ప్రస్తావించబడ్డాయి. పురాణాలన్నింటికీ వాటి స్వంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కానీ అన్ని పురాణాలలో గరుడ పురాణం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. అన్ని పురాణాలలో గరుడ పురాణం ఎందుకు ఉత్తమమైనది? ఇతర 18 పురాణాలలో గరుడ పురాణం 17వ పురాణం. మిగతా అన్ని పురాణాల సారాంశం ఇందులో వివరించబడింది. ఈ కారణంగానే దీనికి ఇతర 17 పురాణాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది, ఉన్నతమైనదిగా పరిగణించబడుతుంది. గరుడ పురాణాన్ని మహాభారత రచయిత మహర్షి వేదవ్యాస్ రచించారని తెలిసిందే. ఇందులో మొత్తం 19,000 శ్లోకాలు ఉన్నాయి. గరుడ పురాణం విష్ణువు, పక్షి రాజు గరుడ మధ్య జీవితం, మరణం, పునర్జన్మ గురించిన సంభాషణను ప్రత్యేకంగా వివరిస్తుంది. గరుడ పురాణంలో జననం, మరణం, మరణానంతర పరిస్థితి గురించి విపులంగా వివరించారు. దీని ప్రకారం ఎవరైనా చనిపోతే మృతుడి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లోనే ఉంటుంది. అందువల్ల గరుడ పురాణాన్ని 13 రోజుల పాటు ఇంట్లో పఠించడం వలన మరణించిన వారి ఆత్మ శాంతి, మోక్షాన్ని పొందుతుంది. గరుడ పురాణం పారాయణం ఎలా ఆత్మకు శాంతినిస్తుంది? దీనిని పఠించడం వల్ల ఆత్మకు శాంతి చేకూరుతుందని గరుడ పురాణంలో వ్రాయబడింది. వాస్తవానికి గరుడ పురాణం ప్రకారం మరణించిన వారి ఆత్మ 13 రోజులు ఇంట్లోనే ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ఈ సమయంలో గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా మరణించిన వ్యక్తి విధి, దురదృష్టం మొదలైన వాటి గురించి తెలుసుకుంటాడు. అలాగే ఈ పురాణం నుండి ఆత్మ ఏ ప్రపంచంలో ప్రయాణిస్తుందో, భవిష్యత్తులో దాని మార్గం ఏమిటో తెలుస్తుంది. గరుడ పురాణంలో అన్ని రకాల నరకం, స్వర్గం గురించి వివరించబడింది. కాబట్టి మరణించిన వారి ఆత్మ ఇది విన్నప్పుడు మోక్షానికి మార్గం తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితిలో ఆత్మ ప్రేత స్థితిలో సంచరించవలసిన అవసరం లేదు. అంతేకాకుండా ఇది విన్న తరువాత మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. కుటుంబ సభ్యులు కూడా దాని గురించి తెలుసుకోవడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరుచుకోవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.